రాజన్న సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్లో మహిళ తన కుమార్తె అల్లుడిపై ఆరోపణలు చేస్తూ ఇంటి ముందు ధర్నాకు దిగింది. తాను దాదాపు ₹1 కోటి మేర మోసపోయానని బాధితురాలు రేవతి ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త మరణానంతరం వచ్చిన పెన్షన్ డబ్బులు, ఉద్యోగ బెనిఫిట్స్ అన్ని తన కన్న కూతురే తీసుకుందని, ఇప్పుడు తనను రోడ్డు మీదకు లాగేశారని ఆమె ఆరోపించింది. అలాగే తన బంగారం కూడా తీసుకుని తిరిగి ఇవ్వటం లేదని వాపోయింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేవతి ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రేవతిని అక్కడి నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నా పేరు సావనపల్లి రేవతి. అయితే నా భర్త చనిపోయినాక పైసలు వచ్చినాయి. ఇట్లా బెనిఫిట్ను పింఛన్ పైసలు మొత్తం కలిసి ఎల్ఐసి ఒకటి కలిసి మొత్తం ₹1 కోటి అవుతాయి. అయితే ఆ పైసలు ఇక నన్ను కొడుకు కోడలు మంచోళ్ళు కాదు, నేను రాదని నేనే చదువుకోవాలని చెప్పి మా మాటలు చెప్పి నా భర్త చచ్చిపోయిన బాధలో నేనున్నా. ఇక నాకు అసలు ఏం అర్థమవుతుందో ఏం అర్థమవుతుందో అదే బాధలు ఉండి నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఉంటున్నా. అట్లనే జరిగింది. 7 సంవత్సరాలు ఉన్నాయి. 7 సంవత్సరాలు అయినాక మా కొడుకు మంచిగా లేకపోతే నేను చూసేస్తాను. నేను పోయినాక నిజంగానే వాని పరిస్థితి మంచిగా లేదు, అమ్మలేని బెంగ కూడా ఉంటుంది అని చెప్పి నేను ఉండాలి, వీని దగ్గర తండ్రి లేకపోయా అని చెప్పి నేను ఉన్నా సార్. అన్నే ఉన్నా. అయితే ఇక ఈ పైసలన్నీ తీసేసుకునే నాకు ఇట్లా ఇక్కడనే ఉన్నా కదా అని చెప్పి బంగారం 9 తులాల బంగారం, పైసలు ₹1 కోటి, బంగారం 9 తులాలు, ఇవి 2 ఉన్నాయి. నాకు ఇవ్వమని చెప్పి కలెక్టరు, పోలీస్ టౌను, కోట్ల ఈ ఎన్ని అక్కల పెట్టినా కూడా సతాయిస్తుర్రు. ఏమన్నా అంటే మాకు కోట్ల కేసు ఉంది, మేము కోట్లనే చూసుకుంటామని చెప్పి ఎక్కడికి రమ్మన్నా అత్తలేరు. నాకు న్యాయం జరగాలి సార్. ఇవాళ నాకు 8 ఏళ్ళు నేను ఒప్పుకోబట్టి నా పైసలు, నా బంగారం ఏందో నాకు ఇస్తే నా బతుకు నేను బతుకుతాను. నన్ను ఎట్లా పడితే అట్లా బూతులు కూడా మంచితనంగా అడగటానికి వచ్చిన నేను ఇక్కడికి. మా అన్నను, మా వదినేను, నేను ఒక్కదాన్ని వచ్చిన, ఒకసారి 2-3 తోలుకొని వచ్చిన, మంచితనంగా అడిగినా కూడా నాకు అట్లా ఇస్తలేరు. అందుకనే చెడ్డ లెక్కలు పోతున్నాయి. మరి నేను ఎట్లా బతకాలి? మరి నాకు వెనక చూసుకుంటే ₹1 లేకుండా తీసుకున్నాను, నేను ఎట్లా బతకాలి? ఇట్లా జరిగింది సార్. ఇక నాకు ఇవాళ మాత్రం న్యాయం జరగకపోతే